మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని మంగళవారం 47, 48, 49, 50 డివిజన్లలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 47వ డివిజన్లో సుమారు 94 లక్షల అంచనా వ్యయంతో 17 రోడ్లు, 3 డ్రైనేజ్ల నిర్మాణానికి, 48వ డివిజన్లో సుమారు 90 లక్షల అంచనా వ్యయంతో 9 రోడ్లు, 10 డ్రైనేజ్ల నిర్మాణానికి, 49వ డివిజన్లో 1,15 లక్షల అంచనాతో 24 రోడ్లు, 4 డ్రైనేజ్ల నిర్మాణానికి, 50వ డివిజన్లో 94 లక్షల అంచనా వ్యయంతో 6 రోడ్లు, 1 డ్రైనేజీ, ఒక సామాజిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొత్తం ఈ 4 డివిజన్లలో 56 రోడ్లు, 18 డ్రైనేజ్లు, ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 3.5 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. ఏలూరు అభివృద్ధి ప్రదాత ఆళ్ల గారి నాయకత్వం, జిల్లా టైగర్ ఆళ్ల గారి నాయకత్వం. చేస్తే ఆనాడు ఏ విధంగా ప్రజల ఆశలను వమ్ము చేస్తూ, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ, ప్రజాధనాన్ని దోపిడీ చేయటమే లక్ష్యంగా, ధ్యేయంగా ఎక్కడ రాష్ట్ర అభివృద్ధిని కానీ, ఎక్కడ ప్రజా సమస్యల పరిష్కారానికి కానీ ఎక్కడ కూడా కృషి చేయకుండా, అసలు ఆలోచన చేయకుండా ఏ విధంగా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశాడో ఆయన విధానాలతో ఆర్థిక వ్యవస్థ కూడా ఎంతగా దిగజారిపోయిందో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం అందరం కూడా చూసాం. అటువంటి సమయంలోనే మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ ప్రజా సంకల్ప యాత్ర ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక ఆశాకిరణంలా, ప్రజలందరికీ కూడా గతంలో ఆయన చేసినటువంటి పాదయాత్ర చేస్తున్నటువంటి తీరు చూస్తే మళ్ళీ ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆ ప్రజాప్రస్థానం పాదయాత్రను తలపించేలా, మరపించేలా మన గౌరవ ముఖ్యమంత్రి, మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ ప్రజా సంకల్ప యాత్ర ఈ రోజుకి కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడింది అంటే దానికి ఒకే ఒక్క కారణం. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రమంతా పాదయాత్ర చేశాడు ఆయన. కానీ ఆయన పాదయాత్ర అసలు ఎక్కడ మొదలైందో, ఎక్కడ పూర్తయిందో, ఏ ప్రాంతాల నుంచి అసలు పాదయాత్ర వెళుతుందో తెలియకుండా ఏదో పాదయాత్ర చేశాను, ఈ వయసులో కూడా నేను పాదయాత్ర చేశాను అని చెప్పుకోవటానికి, పాదయాత్ర పేరు మీద ప్రజలను వంచడానికి ఆయన పాదయాత్ర చేశాడు తప్ప, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్రల ఒక దృఢచిత్తంతో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, ధ్యేయంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ఆయన ఏమీ పాదయాత్ర చేయలేదు. ఆ మేనిఫెస్టోని అమలు చేయటంలో కూడా ఆ మేనిఫెస్టోనే ఆయన ఒక ఖురానుగా, ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా భావించి ఈ రోజుకి కూడా ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా మేనిఫెస్టోలో చెప్పినటువంటి 100% ఇచ్చినటువంటి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కానీ, మాటలను కానీ నెరవేర్చినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నాడంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఈ పాదయాత్ర 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ పాదయాత్రను గుర్తు చేసుకుంటూ, పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తే ఆ సమస్యలన్నీ కూడా 5 ఏళ్ల కాలంలో పరిష్కారం అవుతున్నటువంటి తీరు, వారి ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నటువంటి తీరు, వారి కుటుంబాలు ఇంకా భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నటువంటి తీరు, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ మరి ఈరోజు పాదయాత్ర
పూర్తి చేసుకున్న సందర్భంగా 5 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా ప్రజలందరి సమక్షంలో జరుగుతున్నటువంటి వేడుకల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన నర్సాపురంలో పసందైన రుచులకు సరియైన చిరునామా విజయ్ సాయి స్వీట్స్ అండ్ బేకరీ. మధురమైన నేతి మిఠాయిలు, అందరి అభిరుచులకు అనుగుణంగా నేతి మిఠాయిలు మీరు కోరుకున్న రుచుల్లోనే. మీ చిన్నారుల పుట్టినరోజు పండుగలకు కావలసిన కేక్స్, ఎగ్లెస్ కేక్స్, ఫౌంటైన్ కేక్స్, కూలింగ్ కేక్స్, స్పెషల్ పేస్ట్రీస్, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ మరియు బర్త్డే ఐటమ్స్ లభించును. మా వద్ద స్పెషల్ కాజు స్వీట్స్, కాజు పూతరేకులు, డ్రై ఫ్రూట్స్ పూతరేకులు, డయాబెటిక్ స్వీట్స్, డ్రై ఫ్రూట్ ఐటమ్స్, నేతి బొబ్బట్లు మా ప్రత్యేకత. మీ ఇంట జరిగే వివాహాది శుభకార్యాలకు, సారేలకు, తేనేటి విందులకు ఆర్డర్ పై మీరు కోరిన రీతిలో స్వచ్ఛమైన నేతి మిఠాయిలు మరియు ఆంధ్ర పిండి వంటలు సకాలంలో అందించబడును. సారేలకు సింగిల్ పీస్ ప్యాకింగ్ మా ప్రత్యేకత. మీ తీపి జ్ఞాపకాలను, సంతోషాలను మా రుచులతో మరింత ఆనందంగా జరుపుకోండి. విచ్చేయండి విజయ్ సాయి స్వీట్స్ అండ్ బేకరీ, మెయిన్ రోడ్, నర్సాపురం. సెల్ నంబర్ 9522345444. మెయిన్ రోడ్, పాలకొల్లు. మెయిన్ రోడ్, మేడపాడు.